గుడి మల్కాపూర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. మొత్తం వుడ్ వర్క్కు సంబంధించిన గోదాములు ఇవన్నీ. నా వెనుక ఇంకా ఫైర్ ఇంజన్లతో వాటర్ పడతా ఉన్నారు. ఇప్పటికి కూడా ఆ మంటలు అదుపులోకి రాని పరిస్థితి. ఇది 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 వాళ్ళు ఫైర్ ఇంజన్ వాళ్ళు మంటలతో ఆర్పే ప్రయత్నం చేస్తున్నటువంటిది మాత్రం ఈ డైపర్లకు సంబంధించిన ఒక గోదాం. అది భారీ స్థాయిలో ఎగిసిపడ్డాయి. ఉదయం 9:30, 10 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్తా ఉన్నారు. అంచనా మాత్రం కోట్లలోనే ఉంది. ఎందుకంటే ఒక్కొక్క షాపు 10 లక్షల పైనే ఉందని చెప్తా ఉన్నారు. మీకు పొగలు విపరీతంగా వస్తున్నాయి అక్కడ నుంచి. మొత్తం ఇటు నుంచి లెఫ్ట్ సైడు రైట్ సైడ్ మొత్తం ఇవన్నీ గోదాములు. ఇక్కడ నుంచే షాపులకు పార్సిల్ అవుతుంటాయి. మొత్తం వుడ్డుకు సంబంధించి ఇది ఒక్కటి మాత్రం డైపర్లకు సంబంధించిన షాప్ ఉంది. ఉదయం 10-10:30 గంటల ప్రాంతంలో పోలీసులకు ఈ సమాచారం రావడంతో ఫైర్ ఇంజన్లు కూడా చాలా తొందరగానే స్పందించి మంటలను అదుపులోకి చేస్తున్నారు. కానీ ఎక్కడికి సాధ్యం కావట్లేదు. దాదాపు 2-3 కిలోమీటర్ల దాకా ఈ స్మెల్ వాసన పొగ పోతుందంటే ఒకసారి ఏ స్థాయిలో భారీ స్థాయిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. వీళ్ళు మామూలుగా ప్రయత్నం చేస్తలేరు. జేసీబీలు పెట్టి తర్వాత ఫైర్ ఇంజన్లు ఇప్పటికే 6-7 ఫైర్ ఇంజన్ల వాటర్ అయిపోయినాయి. ఇంకా తీసుకొస్తున్నారు, ఇంకా అందుబాటులో ఉన్నాయని చెప్తా ఉన్నారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా మంటలు మాత్రం అదుపులోకి రాని పరిస్థితి. ఇదంతా డైపర్లకు సంబంధించింది. చూడండి విజువల్లా అవి మంటలు చెలరేగుతూనే ఉన్నాయి లోపల. ఇంకా కోట్లలో నష్టం జరగవచ్చు. ఒక వాటర్ పడతా ఉన్నారు, మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం దాదాపు 2-3 కిలోమీటర్ల దాకా ఈ పొగలు, ఈ స్మెల్ వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జేసీబీలను రంగంలోకి దించి ఫైర్ ఇంజన్ వాళ్ళు చాలా కష్టపడతారు. వాళ్ళకి నిజంగా సెల్యూట్ చేయాలి. ఆ పొగకు ఇప్పుడు నేను నిలబడి మాట్లాడుతుంటే కూడా పొగకు తట్టుకోలేకపోతున్నా. కానీ వాళ్ళు అంత బరువును వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇట్రా ఓకే. ఇది ఇటు సైడ్ కూడా ఈ సైడ్ వుడ్ చూపించి ఒకసారి. ఇదంతా వుడ్, మంచాలు, డోర్లు, ఇదంతా వుడ్ వర్క్కు సంబంధించి టోటల్ ఇవన్నీ షాపులు ఇవే ఇక్కడ ఉన్నవి. ఇక్కడ ఉన్నవి కూడా రైట్ సైడ్లో ఉన్న షాపులు కూడా మొత్తం అవి. సార్ ఇవి ఎప్పటి వరకు అదుపులోకి రావచ్చు సార్? ఎందుకంటే మీరు చాలా శ్రమిస్తూ ఉన్నారు. మాట్లాడి మీరు కూడా చెప్పండి, తప్పే అదుపులోకి రాని పరిస్థితి ఉంది. ఇంకా ఎంత టైం పడుతుంది సార్? దాదాపు ఇంకొక అర్ధ గంట కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ అదుపులోకి వచ్చినాయి. ఒక్కటే ఉన్నది షెడ్, మిగతా షెడ్ అన్నీ అయిపోయినాయి. ఇది డ్యాంపర్స్ కాబట్టి మళ్ళీ రీగ్నీట్ అవ్వడం వల్ల కొద్ది టైం పట్టింది తప్ప ఎటువంటిది లేదు. వర్షం ఏమైనా ఆటంకం కలుగుతుందా సార్? మాకేం ఆటంకం లేదు. వర్షం వచ్చినా నిరంతరాయంగా సేవలు అందిస్తాం. థ్యాంక్ యూ. ఇది ఇక్కడున్న ప్రజెంట్ సిచ్యువేషన్. జేసీబీలను పెట్టి తర్వాత ఫైర్ ఇంజన్లు అక్కడ ఉన్నాయి. మొత్తం ఎక్కడికక్కడ కాలిపోయిన పరిస్థితి చాలా దారుణం నిజంగా. షార్ట్ సర్క్యూట్ అనే చెప్తా ఉన్నారు. ఇదంతా వుడ్డే. ఇవన్నీ గోదాములు. ఇక్కడ నుంచే షాపులకు పార్సిల్ అవుతాయి. తరచుగా జరుగుతూనే ఉన్నాయి హైదరాబాద్లో. ఇది కొత్తగా ఏం కాదు. గతంలో కూడా ఎక్కడో జరిగింది. నేను ఈ మధ్యలోనే వెళ్ళినా, నాకు ఆ ప్రాంతం గుర్తొస్తలేదు. అదిగో మంటలు కాలుతున్నాయి చూడండి. మొత్తం వుడ్డు. మీకు తలుపులు, కిటికీలు చేసే అదొక మిషన్. అది అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. వుడ్ కాబట్టి ఎక్కువ కాలుతుంది, బాగా కాలుతుంది. చెక్క కదా, మంటలు అదుపులోకి రాని పరిస్థితి. రేకులు కూడా వంగిపోయినాయి. బాగానే నష్టం జరిగింది. మరి ఇక కోట్లలోనే జరగవచ్చు. చాలా విపరీతమైన నష్టమే ఇది. ఇక్కడ ఆటో కూడా కాలిపోయింది. ఆటో కూడా పూర్తిగా దగ్నం అయిపోయింది. ఇక్కడ రేకులు మొత్తం మంట వేడికి కూలిపోయినాయి. మంట వేడికి. మీరు ఇక్కడ మీ గోదాం ఉందా అండి? ఇక్కడ మా ఆఫీస్, మా ల్యాబ్, షాప్. ఏం షాప్ అది? అది కార్పెంటర్ షాప్. ఇది ఇటు అటు మొత్తం ఇవే గోదాంలా? గోదాంలే కదా? అవును, గోదామే. ఏంది ఇంత ఘోరంగా జరిగింది? వాళ్ళకి తెలిసి ఉండాలి. షార్ట్ సర్క్యూట్ అంటారు అందరూ, అదే అంటారు. సో ఫస్ట్ లాస్ట్ 2 months బ్యాక్ ఇక్కడ అయినుండే. సో అది అక్కడ నుంచి స్టార్ట్ అయిన ఉండే. సో మళ్ళీ అదే సేమ్ డేట్ ఇవాళ లాస్ట్ 2 months ఏదైతే జరిగిందో అది కూడా సేమ్ డేట్ 23rd ట్యూస్డే జూన్. ఇవాళ 23rd ఆగస్ట్ 9:30 కల్లా స్టార్ట్ అయిందంట. ఇది లాస్ట్ మంత్ 23rd ఏ షాప్లో జరిగింది? అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఈ లైన్ అంతా ఫైర్ అయింది. అప్పుడు కూడా కాలింది. మరి ఎందుకు జాగ్రత్తలు ఏమైనా తీసుకోలేదా? ఎట్లా ఇక జాగ్రత్త అంటే ఇప్పుడు మనం ఎప్పుడు ఏ టైంలో ఇలా అయితే చెప్పలేం కదండి. షార్ట్ సర్క్యూట్ అని చెప్తా అందరూ షార్ట్ సర్క్యూట్ అంటున్నారు కానీ అది ఏం కన్ఫర్మ్ లేదు. ఉన్నట్టుంది కాబట్టి విపరీతంగా కాలుతుంది. లాస్ట్
23 జూన్. 23rd June 3:15 AM. మరి ఏంది తరచుగా ఇట్లా జరగడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఇప్పుడు ఏమున్నాయి మీ గవర్నమెంటే చూడాలి. ఇప్పుడు మాది అంటే ఏముంటుంది, మేము కష్టం చేసుకునే వాళ్ళం. అదేలే. కానీ విపరీతమైన డ్యామేజ్ జరిగింది కదా. ఇప్పుడు మీ అంచనా ప్రకారం ఎంత నష్టం జరిగి ఉంటుంది? దీనికి ఒక 30 to 40 lakhs ఉండొచ్చు మేబీ. నేను ఒక్క షాప్ అంటలేను, టోటల్ ఇది ఒక 2-3 CR ఉండొచ్చు. సిఆర్ఏ. ఎందుకంటే ఇక్కడ మొన్ననే ఒకటి ఓపెన్ అయింది షాపు, దాంట్లో ఒక మిషన్ వచ్చేసి 1 CR అది, ఓ జస్ట్ ఒక మిషన్. నాకు తెలిసి మరి కొందరు ఏం చెప్పారు అంటే 5 కోట్లు 6 కోట్లు అని కూడా చెప్తాను. ఉండొచ్చు. నేను అది మేబీ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పిన, అది 2-3 CR అని. ఎక్కువ కూడా అయ్యి ఉండొచ్చు, తక్కువ కూడా అయ్యి ఉండొచ్చు. ఫైర్ ఇంజన్ల సేవలు మీకు ఎట్లా ఉన్నాయి? కరెక్ట్. వాళ్ళది సేఫ్టీ ఏం లేదు. వాళ్ళు ఎందుకంటే ఒక సైడ్ ఫైర్ వస్తుంటే వాళ్ళు అది ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ రాకుండా ఆర్పుతలేరు వాళ్ళు. ఎక్కడ ఇన్సిడెంట్స్ అయిందో అక్కడనే ఆర్పేస్తున్నారు. బికాస్ ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఫైర్ అయింది, ఇక్కడ నుంచి మీరు ఆర్పుకుంటూ వెళ్తే ఇది సేవ్ అవుతుంది, ఇది కూడా సేవ్ అవుతుంది. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వాటర్ ప్రెషర్ కొడితే ఇది ఇక్కడ మొత్తం స్ప్రెడ్ అయ్యి అది అంతా జరుగుతున్నది. ఇక్కడ నుంచి కొట్టాలంటున్నావా? ఫైర్ ఇంజన్ కూడా 4, 5, 6 దాకా అయిపోయినాయి. అప్పుడు 10 వచ్చినాయి. మరి అప్పుడు అవేం చేసినాయి? అప్పుడు కూడా 10 వచ్చినాయి, 9-10 వచ్చినాయి ఫైర్ ఇంజన్స్. అవేం చేయలేకపోయినాయి. 4-5 వస్తే ఏం చేశానా? అంతేనా? మీది ఏం షాప్ ఉందంటే దీంట్లో? మాది ఇదే బ్యాక్ సైడ్. ఇక్కడ మంటలు రాలే ఏం రాలే. ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మంటలను అదుపు చేసే క్రమంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి. మంటలు ఎక్కడైతే ఒకసారి ఇక్కడ విజువల్ చూడండి. దీనికి లక్షలే ఉంటాయి మిషన్లకు, లక్షలే ఉంటాయి మిషన్లకు. కోట్లలోనే మరి ఇక ఎన్ని కోట్లు అనేది ఇక అంచనా. దాదాపు 5 కోట్లకు పైగానే ఉంటుంది ఆస్తి నష్టం. రేకులు ఆ వేడికే వంగిపోయినాయి. ఏముంది, అవి దేనికి పనికిరావు. అది పాత ఇనుప సామానికి పనికి వస్తాయి. ఇక ఏం పనికి వస్తాయి? అంతేనా? మీరు ఇక్కడ ఏమైనా షాప్ ఉందా మీది? గోదాం ఉందా? మీ షాప్లోకి ఏమన్నా వేడి వచ్చిందా? మాది కంప్లీట్గా గోదాం ఫైర్ అయిపోయింది అన్న. ఓకే, మీది ఫైర్ అయిపోయిందా? ఫైర్ అయింది. అది ఇప్పుడు అక్కడ లాస్ట్ గోదాం మనదే అనమాట. ఏంది దాంట్లో ఉన్న డైపర్ ఉంటుంది. డైపర్ మీదేనా? డైపర్. ఎన్ని కోట్లు ఉంటుంది దాని అంచనా? కోట్లలో లక్షలలో ఉంటుంది. దాదాపు ఒక 30 నుంచి 40 లక్షల వరకు. మంటలు ఆగుతలేవు దానిలో. అదేంటంటే సింథటిక్ మెటీరియల్ అనమాట. డైపర్ అనేది కొంచెం కాటన్ మెటీరియల్ ఉంటుంది. అది జస్ట్ అంత తొందరగా ఆరుతలేదు. అది దాదాపు ఒక 3 గంటల నుంచి చేస్తున్నారు కంట్రోల్, కానీ అవ్వట్లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి మాట్లాడుతూ గత నెలలో కూడా జరిగిందని అంటున్నారు. ఏమన్నా మీరు అజాగ్రత్త ఉన్నారా మరి? అజాగ్రత్తగా ఏం లేదన్న. మనం ఇప్పుడు ఇక్కడ థర్డ్ సైడ్ దీంట్లో అయింది, అది స్ప్రెడ్ అవ్వకుండా వచ్చింది. ఇప్పుడు మాకు అయిన దానికి ఒక 20 feet గ్యాప్ ఉంది, అయినా దానికి వచ్చేసింది. ఏం చేయలేము. అంటే షార్ట్ సర్క్యూట్ ఇది. ఎక్కడ జరిగింది షార్ట్ సర్క్యూట్ వాస్తవంగా? ఇక్కడ నుంచి మంటలు వచ్చేసినాయి. ఓకే, ఇది చూడండి విజువల్ మీరు. టోటల్ బైకు కూడా, అది స్కూటీ, ఇది బైకు, అక్కడ ఏసీకి సంబంధించింది. ఆ రేలింగ్ ఉంటుంది ఆ పైన రేకులకు సంబంధించి, అది మొత్తం కూలిపోయింది. బీరువా అసలు దేనికి పనికొచ్చే పరిస్థితే లేదు వాస్తవంగా. మొన్న మధ్యలో కూడా సోఫాలు కుర్చీలు అమ్ముకునే నా అంచనా అయితే ఒక 4 months బ్యాక్ అనుకుంటున్నా. ఆ ఏరియా నాకు గుర్తొస్తలేదు. మొత్తం సేమ్ ఇట్లనే బూడిదైపోయినాయి. ఎక్కడది? గాజుల రామారం. అది మన తొలి వెలుగు ఛానల్లో వీడియో ఉంటుంది. అసలు సేమ్ ఇంతే, ఇక ఏం లేదు, మొత్తం బూడిదనే అయిపోయినాయి అన్నీ. వాళ్ళంతా ఏపీకి సంబంధించిన వాళ్ళు అనుకుంటా. వచ్చి ఇట్లనే రోడ్డు పక్కనే ఇట్లా రేకులు వేసుకొని సోఫాలు కుర్చీలు, తర్వాత గేట్లు, ఇక అన్నీ ఫర్నిచర్ కూడా అమ్ముతారు వాళ్ళు. అన్నీ బూడిదైపోయినాయి. మరి ఈ ప్రమాదం చూసుకోవాలి. ఇట్లా మరి అధికారుల నిర్లక్ష్యం ఉందని కూడా చెప్తా ఉన్నారు. వైర్లు కొంచెం కిందికి, అధికారుల నిర్లక్ష్యం ఉంటుంది, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, మరి నిర్వాహకుల నిర్లక్ష్యం కూడా ఏమన్నా ఉండొచ్చేమో. వేడి విపరీతంగా వస్తూ ఉంది. ఈ షాప్ మొత్తం బూడిద అయిపోయింది, ఇంకేం లేదు. అయితే షార్ట్ సర్క్యూట్ ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్ ఉందా, ఇక్కడ నుంచి ప్రారంభమైంది అని చెప్తారు. ఇది సేఫ్ జోన్లో ఉంది. మంటలు ఇక్కడ వ్యాపించలేదు, అక్కడ వెళ్ళిపోయినాయి, అటే వెళ్ళిపోయినాయి. ఇది కొంచెం సేఫ్ జోన్లో ఉంది. ఇక్కడ ఏం రాలేదు. ఇక్కడ పాక్షికంగా కొంత గాలినట్టుంది. ఇక్కడ ఏం రాలేదు కదా మంటలు. ఇది ఓకే. ఈ షాప్ వరకు ఇక్కడ కొంచెం సేఫ్ జోన్ ఉంది. కాకపోతే అక్కడ సైడ్ ఉన్నాయి కొన్ని కాలినట్టు ఉన్నాయి.
ఇది కొంచెం మిస్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు వుడ్ అంటే ఇదే వుడ్ చూడండి, ఇంకా మొత్తం ఇదే టోటల్ ఇదే వుడ్. ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషను. కానీ ఏం చెప్తామన్నారంటే ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఈ బైకులు వస్తారు కదా చూడనీకి వచ్చేటోళ్ళు, బైకులు వాళ్ళు కొంచెం అడ్డంగా పెడుతున్నారంట. అది ఆ రోడ్డుకి అడ్డంగా, ఆ ఫైర్ ఇంజన్లు తిరగకుండా వెళ్ళడానికి వీలు లేకుండా అడ్డంగా పెడుతున్నారంట. అది కొంచెం చూసుకోవాలి, ముందే గమనించి మనం ఒక సైడ్కి పెట్టుకుంటే బెటర్ కదా. సిచ్యువేషన్ ఇట్లుంది, కానీ కోట్లలో నష్టం జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనా తరచుగా జరుగుతూనే ఉన్నాయి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ అగ్ని ప్రమాదాలను మరి కంట్రోల్ చేసుకోవాలి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఉందని చెప్తా ఉన్నారు. చూద్దాం ఒకసారి ఫైర్ ఇంజిన్కి సంబంధించిన అధికారులతోటి, పోలీస్ అధికారులతోటి మాట్లాడదాం, ఏం చెప్తారో చూద్దాం. మన దగ్గర సిఐ రామయ్య గారు ఉన్నారు. సరే, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంది, మీకు మీ దృష్టికి ఏ అంశాలు వచ్చాయి? ఇది మనకు 9:50 ప్రాంతంలో మనకు 112 కాల్ వచ్చింది, డ్రైవర్ కాల్. దాంతో ఇమీడియట్లీ మన పెట్రోల్ కార్ వెహికల్స్, మన యొక్క వెహికల్స్ అన్నీ వచ్చాయి. ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అనేటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు పబ్లిక్. అది మనం పూర్తిగా కేసు నమోదు చేసి విచారణలో ఎలక్ట్రిసిటీ వాళ్ళతో లెటర్ కూడా తీసుకొని వాళ్ళ యొక్క ఇన్స్పెక్షన్లో సరైన కారణం ఏంటంటే తెలియడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ ఫర్నిచర్ షాప్లో మొత్తం ఎన్ని ఉన్నాయి సార్? ఫర్నిచర్ షాపులు కాలిపోయినాయి, ప్రస్తుతానికి 5 ఉన్నాయి. మొత్తం ఇక్కడ 15 షాపులు ఉన్నాయి, 5 షాపులు కాలిపోయినాయి. 5 షాపులు పూర్తి కాలిపోయినాయి. ఒక డైపర్స్ తయారు చేసినట్టు మేకింగ్ కంపెనీ ఒకటి ఉంది, అది కూడా కాలిపోయింది. అంటే మొత్తం వుడ్కు సంబంధించిన ఎక్కువ ఉన్నాయి. వుడ్కు సంబంధించిన షాపులే 5 ఉన్నాయి. సార్, తరచుగా జరుగుతూనే ఉంటాయి నగరంలో. ఎందుకు సార్ ఈ ప్రమాదాల కారణం షార్ట్ సర్క్యూట్? ఎక్కడ లోపం జరుగుతుందా సార్? ఇది సుమారు రాత్రి వర్షం వచ్చింది. ఎలక్ట్రిసిటీ శాఖ అనేటువంటిది పబ్లిక్ చెప్తున్నారు. అది మనం ఎలక్ట్రిసిటీ వాళ్ళకు లెటర్ ఇస్తాం, వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత సరైన కారణం అనేటువంటిది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది 9:30కు, ఇంకా మంటలు వస్తూనే కదా సార్? ఇంకా ఎందుకు అదుపులోకి రాలేకపోయినాయి? ఫైర్ ఇంజన్లు ఏమైనా అందుబాటులో లేవా సార్? ఫైర్ ఇంజన్లు కరెక్ట్గా అందుబాటులోనే ఉన్నాయి, కానీ మొత్తం ఫ్లైవుడ్ కదా, అది పూర్తిగా చల్లారే వరకు మళ్ళీ మంట మనం ఒకటిగా ఆరుకుంటూ ముందుకెళ్ళిపోయినా మళ్ళీ వెనక్కి వచ్చేసరికి మళ్ళీ ఫస్ట్ మండుతుంది. కాబట్టి అది పూర్తిగా కాలిపోవని కలిపి పూర్తిగా చల్లారిపోయి పూర్తిగా వాటర్లో ఉన్నది వరకు కూడా అది వస్తూనే ఉంటుంది. ఫైర్ వాళ్ళు ఇప్పటికి 12 వాహనాలతోటి వాటిని కంట్రోల్ చేశారు. దానివల్లనే మనం మిగతా 15 షాపులు ఉంటే ఓన్లీ 5 షాపుల వరకే వంటను అదుపులో ఉంచగలిగాం. పక్క షాపులకు స్ప్రెడ్ కాకుండా మనం కంట్రోల్ చేయగలిగినాము సక్సెస్ఫుల్గా. ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. సార్, ఈ వర్షం వల్ల మీకు ఏమైనా ఆటంకాలకు ఏమైనా ఇబ్బంది అవుతుందా సార్? ఇప్పుడు స్టార్ట్ అయింది వర్షం, కొంచెం ఆటంకం అవుతుంది. అందరూ రెయిన్ కోట్స్ వేసుకుని అందరూ పని మాత్రం ఆపడానికి లేదు. ఎట్లా రిస్క్ ఆపరేషన్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. వర్షం అటుపక్క గోదాంలో ఉన్నాయి. ఫైర్ ఇంజన్ రావడానికి ఏమన్నా మీకు ట్రాఫిక్ ఇక్కడ జనాల ఇబ్బంది ఏమన్నా అట్లా ఏమన్నా? పబ్లిక్ కొంత ఇబ్బంది ఉండే స్టార్టింగ్లో, రోడ్డు చిన్న ఇరుకుగా ఉండడం వల్ల. అయినా కూడా మన సిబ్బందితోటి తీసుకొని మనం ఒక 3 బండ్లు వచ్చిన తర్వాతకి మళ్ళీ వెకెట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మిగతా బండ్లు తెప్పించుకుంటూ మనం ప్లాన్గా చేసుకుంటూ చేస్తున్నాం. ఎంత నష్టం జరగచ్చు సార్ మీ అంచనా ప్రకారం? అంచనా ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ షాపు దాదాపు 10 లక్షల వరకు అని చెప్తున్నారు వాళ్ళు. మనం 5 షాపులు అంటే సుమారు 50 లక్షల వరకు అని వాళ్ళు చెప్తున్నారు. కానీ మనం దాని యొక్క పంచనామా చేసి ఏ మెటీరియల్ ఉంది వాళ్ళ యొక్క విచారించాల్సి వస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మీరేం సూచన చేస్తారు సార్? వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చేసేసి కరెక్ట్గా ఫైర్ యొక్క సంబంధించినట్టుగా ఫైర్ బ్రిగేడ్స్ అన్ని పెట్టుకొని ఫైర్కి సంబంధించిన ప్రికాషనర్స్ తీసుకుంటే ప్రతి గోదాంకి ఒక మినిమం ట్యాంక్ అని ఉంటే వాళ్ళు ఒక గోదాంతో మంట అంటుకోగానే అక్కడనే అదుపు చేయగలిగేట విధంగా ఉండాలి. ప్రతి గోదాం మధ్యలో కూడా కొంత గ్యాప్ అనేటువంటిది ఉండాలి. వాటికి సంబంధించిన పర్మిషన్ ఉన్నాయా లేవా అనే దాని మీద కూడా మనం జిహెచ్ఎంసీకి లెటర్ ఇచ్చేసి వాళ్ళతోటి మనం జాయింట్ ఆపరేషన్ చేసి వీటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. 4 షెడ్స్ అండి, 4 గోడౌన్స్, ఈ టిన్ షెడ్స్ గోడౌన్స్. అంటే ఫర్నిచర్ ఏమేమి ఫర్నిచర్? అది ప్లేవుడ్ షీట్స్ను, తర్వాత సన్ గ్లాస్ షీట్స్, ఒక డైపర్స్ కూడా స్టార్ట్ చేశారు ఒక గోడౌన్లో. అంటే ఓన్లీ గోదాంలేనా సార్? అవి గోడౌన్ అంటే వర్క్ షాప్స్ కూడా ఉన్నాయి కొన్ని. వాటిలో ఒక వర్క్ షాప్ ఇప్పటికీ కూడా కాలుతూనే ఉన్నాయి. ఎన్ని ఫైర్ ఇంజన్లు, వాటర్ వెహికల్స్ వచ్చి కంటిన్యూస్గా ఆల్రెడీ వాటర్ నింపుకొని వచ్చి ఫైర్ పుటాచ్ చేస్తాం. ఇంకా ఏ టైం వరకు అదుపులోకి రావచ్చు సార్? ఇంకొక 1 అవర్ 2 అవర్స్లో కల్లా టోటల్ కంప్లీట్గా ఎక్స్టింగ్విష్ అయిపోతుంది. అంటే మళ్ళీ డంపింగ్ వర్క్ నడుస్తుంది జేసీబీతో. అది అయిన తర్వాత పుటాచ్. ఈ ప్రమాదానికి కారణం ఏంటి సార్? అది అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ. ఇది అయిన తర్వాత చెప్తాము ఏంటంటే. మీ అంచనా, మీకు తెలిసిన అంచనా ప్రకారం ఎన్ని కోట్ల నష్టం జరిగింటారు? కోట్ల నష్టమే ఉండదు కానీ చూడాలి అంచనా. ఏం సార్, ఇప్పుడు ఫైర్ ఇంజన్లు మీకు అందుబాటులో ఉన్నాయా? మీకు ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. అన్నీ ఆల్రెడీ 6 వెహికల్స్ కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉన్నాయి. వాటర్ ట్యాంకర్స్ కూడా 2 వాటర్ ట్యాంకర్స్ వచ్చాయి చేస్తున్నాయి. ఎవరైనా అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారా? ఏమైనా ప్రమాదం జరిగింది? అటువంటిది ఏం జరగలేదు, ఎవరికి ఏం కాలేదు, ఏ క్యాజువాలిటీస్ లేవు. థ్యాంక్ యూ.